ధర్మజిజ్ఞాసులకు శుభాశీస్సులు. ఋషయజ్ఞ భాగంగా ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని అనుష్ఠాన యోగ్యమైనటువంటి మీకు నేను తెలియచేస్తాను. కామ్యకర్మల మీద దృష్టిని ఎక్కువగా పెట్టకండి, జ్ఞానం వైపు దృష్టి పెట్టండి. ఎందుకంటే జ్ఞానాదేవతు కైవల్యం అన్నారు. జ్ఞానం చేతనే కైవల్య స్థితి లభిస్తుందని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. జ్ఞానం 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 ఈ పదం విననటువంటి వారు ఎవ్వరూ ఉండరు. కానీ ఉపనిషత్తు జ్ఞానానికి చెప్పేటటువంటి నిర్వచనం మాత్రం అతి స్వల్పమైన వారికి మాత్రమే తెలుస్తుంది. జ్ఞానం అంటే పుస్తకాల్లో ఉన్నటువంటి విషయాన్ని గ్రహించి కంఠస్థం చేసుకొని ఇతరులకు ఒప్పచెప్పటం కాదు. ఆధ్యాత్మికంలో ఏమవుతుందంటే ప్రవచనం ఇయ్యగలిగితే ఆధ్యాత్మికత అంటున్నారు, కానీ అది సరైనది కాదు. జన్మరాహిత్యం కోసంగా నువ్వు చేసేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అదే ఆధ్యాత్మికత. ప్రవచనాలు ఇవ్వటం కాదు. ఇక్కడ జ్ఞానం గురించి మనం తెలుసుకోవాలి. జ్ఞానం అంటే ఏమిటి? శాస్త్రం చెప్పే అర్థం ఏమిటంటే అభేద దర్శనం జ్ఞానం అని అన్నాడు. ఏంటి? భేద దృష్టి తొలగిపోవటమే జ్ఞానం. మనకు భేద దృష్టి తొలగిపోయేదానికి కావలసినటువంటి అభ్యాసం మనం చెయ్యాలా లేదా? చెయ్యాలి. ఆ భేద దృష్టి అభేద దృష్టి కలిగే దానికోసంగా చేసే పవిత్రమైన ఏ కర్మ అయితే ఉందో, పవిత్రమైన కర్మ, దాన్నే యజ్ఞము అని అంటారు. యజ్ఞానికి నిర్వచనం ఏంది? శ్రేష్టమైనటువంటి కర్మ అని అర్థం. కానీ మనకు తెలిసినటువంటి యజ్ఞం ఏమిటి? అగ్నిహోత్రుల్లో హవిస్సులు వేయటం మంచిదే కాదన్నాం. కానీ జ్ఞానయజ్ఞం అనేది ఆ భౌతిక యజ్ఞం చేసేటప్పుడు కూడా దృష్టి భౌతిక వాంఛలను నెరవేర్చుకోవాలి అనేటటువంటి దృష్టి ఉన్నిందనుకోండి, ఫలితం రాకుండా పోదు, వస్తుంది. కానీ ఏ ఫలితం కోసం, ఏ ఫలితాన్ని పొందేదాని కోసంగా మనుష్యత్వం లభించిందో అది మనం పొందలేకపోతాం. ఇక్కడ ఏంది? మోక్షము అని అంటారు. మానవ ఉద్దేశం ఏంది? మోక్షాన్ని ప్రసాదించటమని, లేదా మోక్షాన్ని చేరుకోవటం, మోక్షం పొందటం. చనిపోతే వచ్చేదాన్ని మోక్షం అనరు. మోహక్షయ ఇది మోక్షం అన్నారు. మోహం క్షయించిపోవాలి, అదే మోక్షం అంటే. అది జీవన్ముక్తి అంటారు కదా. అలాగే కనుక సనాతన ధర్మంలో ఏమిటి? పునర్జన్మ, కర్మ. సనాతన ధర్మం ఏం చెప్తుంది? పునర్జన్మ ఉంది. మరి ఆ పునర్జన్మ ఎలా లభిస్తుంది? కర్మ వల్ల లభిస్తుంది. ఉత్కృష్టమైన కర్మలు చేసి మనము తరించాలి. ఆ ఉత్కృష్టమైన కర్మని ఇక్కడ మనం ఏమంటాం? యజ్ఞము అంటాం. అర్థమైందా? ఈ వీడియో కొద్దిగా పెద్దదవుతుంది, ఓ 5 నిమిషాలు 10 నిమిషాలు బాగా గ్రహించండి. ఎందుకంటే యజ్ఞము ప్రతిరోజు చేస్తున్నావు, కానీ ఇది యజ్ఞం అని నీకు తెలియదు. ప్రతిరోజు ప్రతి వ్యక్తి కూడా శ్రేష్ఠ కర్మ చేస్తూ ఉంటాడు. ఇక్కడ మనకు వేదం ఏం చెప్తుంది అనేది మనం గ్రహించి దాని ప్రకారంగా మనం నడుచుకున్నట్లయితే మన జీవితము అద్భుతంగా ఉంటుంది, ఆనందదాయకంగా ఉంటుంది. ఎందుకు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే
ఇటీవల నాకు కొంతమంది ఫోన్ చేసి, స్వామి మేమేం చేసినా కలిసి రావటం లేదు అన్నాడు. ఏం చేస్తున్నారంటే ఏముండండి చేసేదానికి, కలిసి రావటం. ఎలా వస్తుందండి కలిసి? ఒక పని చేయాలంటే అది శాస్త్రసమ్మతమై ఉండాలి, చేసేదాని మీద శ్రద్ధ ఉండాలి, అప్పుడు మనకు ఉంటుంది. అంటే నువ్వు ఏమీ చేయకుండా నాకు అన్నీ కలిసి రావాలంటే ఇది సాధ్యమా? కాదు కదా. అందుకని ఇక్కడ ఏం చెప్తారంటే, యజ్ఞం యతే యజ్ఞేన హి దేవాం దివం గతస్తాస్మాద్యజ్ఞే రమంతే. మహానారాయణ ఉపనిషత్తు చెప్తుంది దీన్ని. అంటే యజ్ఞమే మోక్షమునకు మార్గం అన్నారు. నేను దా చెప్పే కదా, మోక్షం అంటే ఏంది? మోహక్షయం కావాలి. మోహక్షయం అయిపోయిందా, నువ్వు న్యూట్రల్లో ఉంటావు, ముందుకు వెళ్ళావు. బాగా పరిగిస్తుంది బండి. ఎలా పరిగిస్తుంది? టాప్ గేర్లు వేసిపోతూ ఉంటారు. అదే నువ్వు ఆ గేర్ని న్యూట్రల్లో వేసేవనుకో, ముందుకెళ్తుందా? వెళ్ళదు. నువ్వు ఎంత ఎక్సలేటర్ తప్పినా సౌండ్ వస్తుంది తప్ప వాహనం ముందుకు పోదు. ఆ న్యూట్రల్లోకి వచ్చేయటమే మోక్షం. న్యూట్రల్లోకి వచ్చేయటమే మోక్షం. అది దేనివల్ల ఉంది? పవిత్రమైన కర్మ వల్ల మోహము క్షయిస్తుంది. అర్థమవుతుందని నేను చెప్పేది. ప్రతి ఒక్కరు ఈ వీడియోని శ్రద్ధగా, ఇట్లాంటి వీడియోలు వినరు అనుకో, నాకు తెలుసు. అందుకనే పెద్ద పెద్ద విషయాలు నేను ప్రస్తావన చేయను. ఏదో మహాత్ములు ఉంటారు కొంతమంది, విద్యావంతులు, జ్ఞానం మీద దృష్టి ఉన్నటువంటి వారు, తపించే వాళ్ళు ఉంటారు. వారి కోసం నేను అప్పుడప్పుడు కొన్ని ఇలాంటి వేదపరమైనటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తాను. ఓ 10 మంది చూసినా సంతోషమే. అర్థమవుతుంది. ఇక ఇక్కడేం చెప్తాను, ఇది యజ్ఞే దేవా దివం గతస్త్వా. ఇంద్రియములంటే ఏమిటి? దేవ అనేదానికి దివ్యమైన తేజస్సు కలిగినటువంటి వారి అని, ఇంద్రియములని కూడా అర్థం వస్తుంది. ఇక్కడ దేవతలు ఈ యజ్ఞం అంటే పవిత్రమైనటువంటి కర్మలు చేసిన వల్ల స్వర్గం లభిస్తుంది అన్నారు. ఎవరు చూసినారండి అని అంటూ, మనకు చూడకుండానే తెలియకుండానే చాలా ప్రపంచం ఉంది. అది నీకు ఈ భౌతిక నేత్రాల్లో నువ్వు చూడలేము. మనం భౌతిక నేత్రాలతో చూడలేం కాబట్టి భౌతిక విషయాలే మాట్లాడుకున్నాం. సుఖం లభిస్తుంది. దేవతలు అంటే ఉత్కృష్టమైనటువంటి కర్మ వల్ల, యజ్ఞం వల్ల, పవిత్రమైన కర్మ వల్ల ఏమవుతుంది? సుఖం లభిస్తుంది. ఆ సుఖమే స్వర్గం అనుకో. ఎవరదా, నువ్వు సుఖం కోసమే కదా అన్వేషణ అంతా నీది. ఇక్కడ అపవిత్రమైన కర్మలు వల్ల, అపవిత్రమైన కర్మలు ఏమిటో నేను తర్వాత చెప్తాను. అవి ప్రతి ఒక్కరు చేస్తుంటారు, కానీ ఇది పవిత్రమైన కర్మని వాడికి తెలియదు. అలా దేవతలు సంతోషించేస్తారు. సంతోషించి వారు స్వర్గాన్ని, ఆ స్వర్గాన్ని కూడా వారు పొందినారు అని చెప్తారు. ఇక్కడ శత్రువుల్ని వాళ్ళు ఏం చేస్తారు? తరిమేస్తారు. శత్రుహాని ఉండదు. కనుక యజ్ఞే రమంతే. అందువలన యజ్ఞములు కొరకే ఆనందముగా ఆ సుఖాన్ని పొందుతున్నారు. కాబట్టి యజ్ఞం చాలా ప్రతిష్టమైనటువంటి. అలాంటి యజ్ఞాలు అనేకం ఉన్నాయి. భౌతికంగా, మానసికంగా ఉన్నాయి. ఏ ఒక్కదాన్ని నువ్వు శ్రేష్టంగా ఆచరించినావా నీ జన్మ ధన్యమవుతుంది. అదే చెప్తాను, దాన యజ్ఞానం వరూధం దక్షిణాం లోకం దాతారగం సర్వభూతాన్యుపజేవదంతి దానేనాం తేరప్పానుదంతం దానేన దిశంతో మిత్రాం భవంతి దానే సర్వం ప్రతిష్ఠితం తస్మాద్దానం పరం వదంతే అని మనకి ఇక్కడ గొప్ప విషయాన్ని చెప్తారు. మనకి ఏమిటది? ఓ యజ్ఞం చేసావనుకో, ఉదాహరణకి ఆ యజ్ఞం చేసినటువంటి ఋత్వికులకు మనము దక్షిణగా మనం వారికి ఓ ద్రవ్యాన్ని సమర్పిస్తాం. ఆ ద్రవ్యంతో వాళ్ళు సంతృష్టి చెందుతారు. ఆ సంతృష్టి చెందిన తర్వాత సంతృష్టి చెందాలి కూడా.
ఒక మనిషిని సంతుష్టిపోయిన ఈ రోజుల్లో ఎంత ఇచ్చినా అసంతృప్తే ఉంటుంది వాడికి. ఎందుకంటే అది కర్మ ఫలితం. అది సంతృష్టి. అగ్నికి ఎంత ఆహుతులు ఇచ్చినా సంతృష్టి చెందదు, ఇంకా ఇంకా అని అంటూ. కానీ పవిత్రంగా నువ్వు ఇచ్చేటటువంటి ఓ కర్మ చేసిన తర్వాత ఆ దానం, దక్షిణం చూశారు, దానంతోనే ఇక్కడ చెప్తా, తస్మాద్దానం పరం వదంతి అని వేదం అంటుంది. ఇతరులకు సహాయం చేయటం, ఆ ఇతరులకు సహాయం చేసి దాన్నే ద్రవ్యయజ్ఞం అని కూడా మనకు కృష్ణ పరమాత్మ గీతలో వస్తుంది. స్వామి మా దగ్గర ఉంటే కదా మేము ఎవరికైనా దానం చెయ్యాలి అనే ఒక సమస్య వచ్చి పడుతుంది. మేము అలాంటప్పుడు మేమేం యజ్ఞం చేశామండి, నిజమే, తప్పదు. కానీ నువ్వు కూడా చేసేటటువంటి ఇంకా పవిత్రమైన యజ్ఞం ఒకటి ఉంది. ఏంటది? యజ్ఞానాం జపయజ్ఞోస్మి అని గీతలు అన్నారు. యజ్ఞములో జపయజ్ఞం కూడా ఒక యజ్ఞమేనండి. ద్రవ్య లేదు, నీకు డబ్బులు ఎవరికైనా దానం ఇవ్వటానికి మనసు రావటం లేదు. ఏం చేయాలి? గురువు ద్వారా గ్రహించిన ఉత్కృష్టమైనటువంటి మంత్రాన్ని, పంచాక్షరి కావచ్చు, అష్టాక్షరి కావచ్చు, షోడశాక్షరి కావచ్చు, షడాక్షరి కావచ్చు, పంచదశాక్షరి కావచ్చు, అనేకమైన మంత్రములు నీ శ్రద్ధ భక్తి ప్రకారంగా గురువు ద్వారా గ్రహించినటువంటి ఏ మంత్రమైతే ఉందో ఆ మంత్రాన్ని, గురువు లేకపోతే నీ జన్మ వృద్ధ. నువ్వు అనేకమైన గ్రంథాలు చదువు, అవన్నీ భౌతికమే. ఎందుకు? గురువు ఉత్కృష్టమైనటువంటి వాడు. ఆ గురువు కూడా ఎవరు? గురి కలిగినటువంటి వాడు, స్తోత్రీయుడు, బ్రహ్మనిష్ఠుడు, బ్రహ్మజ్ఞానంలో నిష్ఠాతుడు, నిరంతరము బ్రహ్మాన్వేషి, దేశం లేనివాడు, అసూయ లేనివాడు, దంభము లేనివాడు, దర్పము లేనివాడు. అలాంటి గురువు నీకు లభించినాడా, నీ జన్మ ధన్యం. ఇంకా అలాంటి గురువు ద్వారా నువ్వు గ్రహించి, అలాంటి గురువులు ఎక్కడున్నారు స్వామి అని నీకు ఒక సందేహం రావచ్చు. ఉన్నారు నాయన, అమోఘమైనటువంటి వారు ఉన్నారు, నిస్వార్థులు ఉన్నారు. వారి ద్వారా నువ్వు గ్రహించిన ఏ పాటి మంత్రమైనా సరే దాన్ని జపం చేసి అది జప యజ్ఞమైంది. అర్థమవుతుందా? ఆ యజ్ఞాన్ని నువ్వు నిరంతరము ఉభయ సంధ్యల్లో, త్రిసంధ్యల్లో జపం చేసినావనుకో, ఆ జపంతో ఏమొద్ది? నాస్తి పాతకం. జపం వల్ల ఏమవుతుంది? నాస్తి పాతకం. మోహం నశించిపోతుంది, మోక్షం లభిస్తుంది. అర్థమవుతుంది? కనుక జపం కూడా ఒక యజ్ఞమే. ఈ రోజుల్లో నేను అనేక యజ్ఞాలు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చూస్తుంటాను. నేను ద్రవ్య శుద్ధి ఉండటం లేదు. అంటే విమర్శించటం కాదు సుమా, ఇది వాస్తవం చెప్తున్నాను. చేసిన తప్పును ఒకవేళ మనం ఇది తప్పు అండి అని చెప్పినా కూడా తప్పుగా ఉంటుంది. ఈ రోజుల్లో తిరగబడుతున్నారు. నీకేం తెలుసు, ఏం మాట్లాడుతున్నావని వాదిస్తున్నారు. అందుకనేంది, మనం ఏం చేయలేము. మౌనంగా, ఇష్టం లేదా మౌనంగా ఉండి అక్కడి ఓసారి చెప్పాం, గ్రహించలేదా, క్షమించండి అని వెళ్ళిపోవటం. ఎక్కడ? ఎందుకంటే గ్రహించే స్థితిలో మానవుడు లేడు. ఆధ్యాత్మికన్నా ముందు అహం బాగా పేరుకోపోయాడు. గ్రహించాలి అనే ఉద్దేశం లేదు. అలా మనకు యజ్ఞాలు ఏదో మంట వేసి నెయ్యి పోయటం, అలా స్థితికి వచ్చేసినాయి, పవిత్రమైనటువంటి. అందుకని ఇప్పుడు యజ్ఞే ఇతం యజ్ఞో దేవానాం, యజ్ఞమే అన్నిటికన్నా శ్రేష్టమైనటువంటి, యజ్ఞమే అన్నిటికన్నా శ్రేష్టమైనది. ఏం చేయాలి ఇప్పుడు? నువ్వు జపయజ్ఞం చెయ్యి. ఓ భగవన్నామాన్ని తీసుకొని జపం చెయ్యి, నిష్ఠగా జపం చెయ్యి, పరిపూర్ణమైన మనస్సుతో జపం చెయ్యి. యజ్ఞే హి దేవాన్ దివంగతాః, దేవతలకు యజ్ఞమే ప్రియమైనటువంటిది.
నీలో ఉన్నారు దేవతలు, బయట ఎక్కడో లేరు సుమా. నీలోనే ఇంద్రియ స్వరూపంలో వాళ్ళు నిక్షిప్తమై ఉన్నారు. పిండాణంలో ఉన్నదే బ్రహ్మాండంలో ఉంటుంది. కనుక ఇక్కడ నీకు అతి సమీపంలోనే సకలమైనటువంటి దేవతా స్వరూపులు ఉన్నారు. వారు యజ్ఞము ద్వారానే సంతుష్టులు అవుతారు. అంటే ఒక జపయజ్ఞం చేసేవనుకో, నేను ఇక్కడ కేవలం జపయజ్ఞం గురించి చెప్తాను, ఎందుకంటే మీకు పెద్ద పెద్ద యజ్ఞాలు చెప్పి మీ చేత ద్రవ్యాన్ని ఖర్చు పెట్టడం మా ఉద్దేశం కాదు. సూక్ష్మంలో నీకు యజ్ఞ వివరణ ఇవ్వటమే నా ఉద్దేశం ఇక్కడ. అర్థమవుతుంది? ఇక యజ్ఞేన సురాన పానుదంతే. ఈరోజు ఆ దేవతలకు ఆ స్థితి ఎలా కలిగిందంటే యజ్ఞం వల్లనే కలిగింది. యజ్ఞం వల్లనే శత్రువులు కూడా మిత్రులు అవుతారని అంటున్నారు. తస్మాత్ యజ్ఞం పరమం వదంతి. కనుక యజ్ఞము సర్వోత్కృష్టమైనటువంటిది అని చెప్తున్నారు. అనేకమైన యజ్ఞాలు మనకు గీతలో ప్రస్తావన చేస్తూ వాటిలో కొన్ని విషయాన్ని నేను చెప్తాను. మొట్టమొదటిది బ్రహ్మయజ్ఞము అని అన్నాం. ఈ బ్రహ్మయజ్ఞం చాలా ఉత్కృష్టమైనటువంటి. ఈ బ్రహ్మయజ్ఞం ఎలాంటిది అంటే లోకోస్మిన్ వివిధానిష్ట పురా ప్రోక్తమయానగా జ్ఞాన యోగేన సాంఖ్యానాం కర్మ యోగేన యోగినః అని మనకు భగవద్గీత కర్మయోగంలో 3వ శ్లోకం అనుకుంటా చెప్తారు. అక్కడ ఆ దాంట్లో ఉన్న సూక్ష్మాన్ని గ్రహించి ఏదైతే శ్వాస ఏమిటి శ్వాస దృష్టి, శ్వాస మీద దృష్టి అంటారు. ఇది అందరికి తెలిసిందే కదా. కానీ స్వ ప్లస్ స. స్వ అంటే లాగుట, సహ అతడు ఎవడు ఆ పరాశక్తి పరమాత్మ వల్ల స్వ లాగుతుంది. దాని మీద దృష్టి ఉన్నంత వరకు అదేమైంది యజ్ఞమైంది, బ్రహ్మయజ్ఞమైంది. దాని గురించి ఇంకొకసారి నేను వివరిస్తాను, ఎందుకంటే పెద్దదవుతుంది వీడియో. అందుకని ఈ శ్వాస మీద నువ్వు ఆ లాగేటటువంటి వారి మీద దృష్టి ఉంటే ఏమైంది బ్రహ్మయజ్ఞం. ఓ 10 నిమిషాలు చెయ్యి కూర్చొని, చక్కగా ఎక్కడైనా ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని చేసావనుకో, అది బ్రహ్మయజ్ఞం. అమావాస్య, ఉత్కృష్టమైనటువంటి సంక్రమణములు ఇలాంటివి వచ్చినప్పుడు పితృదేవతలు ఉద్దేశించి చేసేటటువంటి పిండ ప్రధానాలు అవేమైంది పితృయజ్ఞమైంది. ఓ స్వధాస్తుతి చేశావు, ఓ రుచికృత స్తుతి చేసినావు. అలాంటి పితృ సంబంధమైనటువంటి స్తుతి స్తోత్రం పిండ ప్రధానం పితృయజ్ఞం, అది పితృయజ్ఞం కింద వస్తాయి. అమావాస్యకి చేశావు కదా మొన్న, అంటే యజ్ఞం చేస్తున్నావు కదా నువ్వు. ఇక దేవతారాధన చేస్తాం మనం. నేను ఇష్టదేవతకు షోడశం కానీ పంచపోచు కానీ ఏదో ఒక పూజ నువ్వు చేసి ఓ నైవేద్యం పెట్టి నమస్కారం చేసుకుంటావు. అది ఏమైంది దైవ యజ్ఞమైంది కదా. నువ్వు చేస్తున్నావు కదా. లేదు నీ ఇంటికి ఎవరైనా అతిథి వచ్చినాడు, అతిథి ఏంది పిలవకుండానే తిథి వార నక్షత్రం తెలియకుండానే వచ్చేటటువంటి వాడిని అతిథి అంటారు. ఇది ఒక అర్థం. ఇక సూక్ష్మార్థం చేస్తే అతిథి అనే పదానికి అర్థము వేదంలో నిఘంటు చెప్పేది ఆత్మ. అది తిథి వార నక్షత్రాలు ఎప్పుడు వచ్చిందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. అంటే పోవటం రావటం అనేది ఇక వ్యవహారికంగా చెప్తామే తప్ప ఈ శరీరంలో చైతన్యము ఆ చైతన్యం లీనం ఎప్పుడు తెలియదు. అందుకని ఆత్మాభ్యాసము అంటే నేను అఖండ సచ్చిదానంద స్వరూపుడను, ఈ శరీర మనోబుద్ధులన్నీ కూడా క్షణభంగురములు, నేను వీటికి అతీతుడను, సాక్షి స్వరూపుడను అనే భావంతో ఉన్నామనుకో, అదే అతిథి యజ్ఞము. అర్థమైంది నాయన. ఇక మిగిలినటువంటివి ద్రవ్య యజ్ఞం మనం ముందు చెప్పారు. ఏదైనా ఇతరులకు ఓ
సహాయం చేసావనుకో, దానం చేసావనుకో, అది ద్రవ్యయజ్ఞం. జపయజ్ఞం చెప్పాను నేను. ఇన్ని పవిత్రమైనటువంటి యజ్ఞాలను నువ్వు కానీ చేస్తే నీ జన్మధన్యం. భూతయజ్ఞం ఉంది, గోవులకు, భూతాలకు, వీటికి ఆహారాన్ని అందించడం. ఆహారాన్ని అందించడం ఎలాగైతే యజ్ఞాల్లో అశ్వమేధ యాగం అని అంటారు, అలాంటివి గొప్ప గొప్ప ఉన్నాయి. కానీ నువ్వు ఒక గోసేవ చేసుకున్నావు, ఓ గోవుకి గ్రాసం పెట్టినావు, ఓ గోవుకి కావలసినటువంటి వ్యవస్థను నువ్వు కల్పించినావు, అది కూడా నీకేమైంది? భూతయజ్ఞం కిందకు వచ్చి మహాఫలితాన్ని అనుభవిస్తావు. ఇవన్నీ మేము చేయగలుగుతామా స్వామి? మా వల్ల అవుతుందంటే రోజు చేస్తున్నావుగా, రోజు చేస్తున్నావు. నువ్వు భగవంతుడికి నమస్కారం చేస్తున్నావు, పవిత్రమైన కర్మే. భగవన్నామాన్ని తలుస్తున్నావు, పవిత్రమైన కర్మే. ఏదో నీకు తెలుసో ఏదో ఒక కొంతమందికి దానం చేస్తున్నావు, మంచిది. వీటి ఫలితములు నీకు అనంతంగా లభిస్తాయి. అంతేగాని కేవలం తిని కూర్చున్నామనుకో, ఇక పశువుకి మనకు తేడా ఏముంటుంది? ఉంటుందా? ఉండదు. కనుక యజ్ఞార్థాన్ని గ్రహించి, యజ్ఞ సంబంధమైన విషయాన్ని గ్రహించి ప్రతి నిత్యము కూడా ఈ యజ్ఞాన్ని చేసినట్లయితే ఈ యజ్ఞాలు నీ జీవితము సఫలమవుతుంది, ఉత్కృష్టమైన స్థితికి నువ్వు చేరుకుంటావు. చేస్తావా? కనుక గురువుని ఆశ్రయించి ఓ మంత్రాన్ని ఉపదేశంగా భావించి నిరంతరము జపయజ్ఞాన్ని చేసి తరించు. అర్థమవుతుంది. కనుక అనేకమైన యజ్ఞాలు, కామ్యకర్మల యజ్ఞాలు. నేను ఈరోజు యజ్ఞార్థం గురించి, సూక్ష్మమైన యజ్ఞం గురించి, నువ్వు ప్రతినిత్యం చేస్తున్న వాటి గురించే నేను నీకు వివరణ ఇచ్చిన. ఇందులో అతి సులభమైనే కదా. బ్రహ్మయజ్ఞంగా కూర్చున్నావు, శ్వాస మీద దృష్టి ఉంచినావు, ఆ లాగే పోయేటటువంటిది. ఎంతవరకైతే శ్వాస సంచరిస్తుందో అది కర్మ యోగము. ఎంతవరకైతే శ్వాస నడుస్తుందో దాన్ని కర్మయోగం అన్నాడు. ఆ కర్మయోగంలో ఏమిటి? నిస్వార్థ కర్మయోగం. అది ఫలాపేక్ష రాహిత్య కర్మయోగం అంటే అదే. ఎందుకంటే ఫలానా పని చేస్తే ఫలానా ఫలితం ఉంటుందన్నాడు. కానీ ఈ పని చేస్తే ఏం ఫలితమో ఎవడికి తెలియదు. కనుక నిస్వార్థమైన కర్మ అంటే ఏమిటి? ఆ శ్వాస మీద ఉండేటటువంటి దృష్టి సోహం సోహం సోహం. ఇది కర్మ యోగము. యోగం అంటే ఏంది? లేనటువంటి దాన్ని పొందేదే యోగము. ఏమి లేదు, జ్ఞానం లేదు. అది పొందేటానికి ఈ కర్మ యోగం. ఎప్పుడు శ్వాస సంకల్పము లయిస్తాయో, శ్వాస సంకల్పము లయిస్తాయి. అభ్యాసం చేయండి. ఆ లయించినప్పుడు నిశ్చల స్థితి ఏర్పడుతుంది. అదే జ్ఞానయోగం. ఆ నిశ్చల స్థితిలో నీకేముంటుంది? భేదం ఉండదు. అందుకని అభేద దర్శనం జ్ఞానం. జ్ఞానం అంటే ఏంది? అభేద దర్శనం. కనుక కర్మయోగాన్ని చేసి జ్ఞానయోగంలోకి నువ్వు ప్రయాణం చేయాలి. ఆశ్చర్యంగా ఉంది కదా. ఏంది స్వామి తలకాయలో ఏదో ముహూర్తం రోజు ఏదో పూజ చేసుకుంటే ఫలితం ఉంటుందని చెప్పకుండా ఎందుకు ఇదంతా అని అనుకుంటారు. ఇదే అసలైనటువంటిది అనుష్ఠానం నాయన. అందుకని మీకు పొడి మాటల్లో చెప్పిన, అర్థమయ్యే భాషలో చెప్పినాను. అర్థం చేసుకుని రోజుకు ఒక 40 నిమిషాలు, అది కూడా లేదు, కనీసం 10 నిమిషాలైనా భగవన్నామం అనేటటువంటి నామాన్ని జపం చేయి. జపయజ్ఞం చేయి. యజ్ఞం యొక్క ఫలితము మోక్షము. మోహం క్షయిస్తుంది. కనుక ఈ వీడియోని శ్రద్ధగా 2-3 సార్లు వినండి. ఆధ్యాత్మిక జిజ్ఞాసులు ఎవరైనా ఉంటారో వారికి అందించండి. వారు తెలుసుకుంటారు, పాపం వారు తరిస్తారు. కనుక ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకున్నారని భావిస్తూ మీ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహరావు. లోకా సమస్తా శ్రీనో భవంతు. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్.